రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఇన్సిడెంట్ అయింది మన భారత రాజ్యాంగం సంబంధించినటువంటి దాంట్లో. ద్రౌపది ముర్ము, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 143 క్లాస్ 1ని ఎన్ఫోర్స్ చేసింది. అడిగిందనమాట సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, మీరు ప్రెసిడెంట్, ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నర్, మీరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ పవర్స్ని మీరు లిమిట్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు టైం లైన్ ఇస్తున్నారు. ఆర్టికల్ 200 ఏమని చెప్తుంది అంటే, గవర్నర్ ఏదైతే స్టేట్ లెజిస్లేచర్లో బిల్లు పాస్ అవుతుందో గవర్నర్ సంతకం పెట్టాలి. ఆర్టికల్ 201 ఏమని చెప్తుందనంటే, గవర్నర్ దగ్గర పవర్స్ ఉంటుంది ప్రెసిడెంట్ దగ్గరికి పంపించడంలో, ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవడంలో. సో కేరళ గవర్నమెంట్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ వేసినటువంటి కేసులలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2 సందర్భాలలో 2 జడ్జిమెంట్లు ఇచ్చింది. ఒక జడ్జిమెంట్ ఏమని చెప్పింది అంటే, గవర్నర్కి 3 నెలల టైం ఉంటుంది, 3 నెలల టైంలో తను ఖచ్చితంగా తన అప్రూవల్ ఇవ్వాలి. అండ్ రీకన్సిడరేషన్కి స్టేట్ లెజిస్లేచర్కి పంపించినప్పుడు రీకన్సిడర్ అయ్యి స్టేట్ లెజిస్లేచర్ నుంచి వచ్చిన తర్వాత ఓన్లీ 1 మంత్ మాత్రమే టైం ఉంటుంది. ఆ 1 మంత్లో గవర్నర్ అసెంట్ ఇవ్వాల్సిందే. సెకండ్ ఇన్సిడెంట్లో ఏమని చెప్పారు అని అంటే, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ వితిన్ 1 మంత్లో తన యొక్క అప్రూవల్ ఇవ్వాలి, లేకపోతే తనకి రీజన్ మెన్షన్ చేయాలి. తన రీజన్ మెన్షన్ చేయని పరిధిలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని అడ్వైజ్ అడగాలి అండ్ ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని. సో ఈ సందర్భంలో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 14 క్వశ్చన్లను సంఘర్షించింది. ఎవరి మీద? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మీద. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్నా గొప్పనా అనే విధంగా ప్రశ్నలు సంధించింది అనమాట. ఏమని సంధించింది అని అంటే, సో కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ని ఆధారం చేసుకొని మీరు ప్రెసిడెంట్కి అండ్ గవర్నర్కి మీరు టైం లిమిట్ మీరు కేటగరైజ్ చేశారు? ఆర్టికల్ 200 అర్థం ఏంటి? ఓన్లీ 3 నెలలు ఉందని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా? ఆర్టికల్ 201లో ఏదైతే ప్రెసిడెంట్కి మనం పంపిస్తామో గవర్నర్, అది ఓన్లీ 1 మంత్ అని మన కాన్స్టిట్యూషన్లో ఉందా? కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ కావట్లేదా సుప్రీంకోర్టు మీరు ప్రెసిడెంట్ని అండ్ గవర్నర్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా? ఇలా చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సిచ్యువేషన్లో ద్రౌపది ముర్ము ప్రశ్నల వర్షం సంధించింది. 14 ప్రశ్నలను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మీద గురి చేస్తూ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని ప్రశ్నించింది. సో దీనికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎలా రిప్లై ఇవ్వబోతుందో చూడాలి. ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వాడుతూ ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్వైస్ తీసుకోవచ్చో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని, ఆ పర్టికులర్ అంశాన్ని, ఆ పర్టికులర్ ఆర్టికల్ని తీసుకొని ఇలా ఏదైతే ప్రశ్నలు అడిగిందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని, ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నీడ్ టు ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ బీన్ ఆస్క్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 143 క్లాస్ 1. సో ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎలా ఆన్సర్ ఇస్తుందో చూడాలి. ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెద్దనా లేకపోతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పెద్దనా అనే ప్రశ్న అయితే ఎదురైందని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.